హాయ్ అండి అందరికీ. నేను మీ మోనికా సాగర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉగాది పచ్చడి రెడీ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ మ్యాంగోస్, బెల్లం, కొంచెం కారం, కొంచెం ఉప్పు, చింతపండు అండ్ కొబ్బరి తురుము కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇంకా మిరియాలు అంతేనండి. కొన్ని వేపాకు ఫ్లవర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి, అన్నీ వేసుకోవాలి. ముందుగా అయితే నేను ఈ బౌల్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. బాక్స్, దీనికి పసుపు కుంకుమ రాస్తున్నాను. పసుపు రాసి పొట్టు పెట్టాను. చూడండి, ఫస్ట్ టైం రెడీ చేస్తున్నాను. నేను నాకు తెలిసిన విధంగా రెడీ చేస్తున్నాను. ముందుగా అయితే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. పసుపు రాసి బొట్టు పెట్టేస్తున్నాను. ముందుగా ఇలా పసుపు రాసుకొని పెట్టుకోవాలి. మనం ఎందులో అయితే పచ్చడి వేస్తామో అది ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో నేను ఐటమ్స్ కూడా అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఇదైతే రెడీ అయిపోయింది బౌల్. ఇప్పుడు ఇందులో ఏమేమి కావాలో వేసుకుందాము. ఫస్ట్ అయితే చింతపండు పులుసు వేసుకోవాలి. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. ఒక 15-20 మినిట్స్ అలా నానబెట్టుకొని వాష్ చేసుకొని ఫస్ట్ నానబెట్టుకొని ఆ పులుసు అంతా ఈ బౌల్లో వేసుకోవాలి. తగినంత పులుపు తీసుకోండి. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. నేను ఒక 1/2 లీటర్ పైనే తీసుకున్నాను. ఒక 50 గ్రామ్స్ చింతపండు ఉండే, అందులో ఒక 1/2 లీటర్ ఎబో ఒక 700 ml వరకు వాటర్ తీసుకున్నాను. ముందుగా ఈ చింతపండు వాటర్ ఇందులో వేసుకోవాలి. చింతపండు వాటర్ వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకొని ఎంత క్వాంటిటీలో కావాలో అంత వేసుకోవాలి. నెక్స్ట్ మ్యాంగోస్ వేస్తున్నాను. ఇవన్నీ చిన్న చిన్నగా ముందే తరుముకొని పెట్టుకోవాలి. ముందే రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఒకసారి ఈజీ అయింది నాకు రెడీ చేసుకోవడానికి. బెల్లం వేసుకోవాలి. బెల్లం కూడా ఇలా చిన్న చిన్నగా పొడిలాగా చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ బెల్లం కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి తురుము కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేయండి, ఎక్కువ వేయద్దు. కొంచెం కారం పొడి, చిటికెడు కారం పొడి వేసుకోండి. నెక్స్ట్ వేప ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. వేప ఫ్లవర్స్ కూడా వేసుకొని కొన్ని మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. నేను మిరియాలు ఎక్కువ ఏం వేయకండి, ఒక 4-5 దంచి పెట్టుకొని వేసుకోండి పౌడర్ని ఇందులో. చూడండి, వేప ఫ్లవర్స్ కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మిరియాలు, కొన్ని మిరియాలు తీసుకోండి, ఒక 4-5 మిరియాలు ఇలా దంచేసుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది రెడీ. అన్నీ వేసేసాను. వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి.
చూడండి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేను ఇది అయిపోయాక తాగి చూశాను, చాలా బాగుండే టేస్ట్. చూడండి దీని కలర్ కూడా చాలా బాగుంది, అలా తినేయాలనిపించినట్టుంది. ఒక గ్లాస్లో తీసుకున్నాను, టీ గ్లాస్లో. దీని కలర్ కూడా తెలియాలని ఇలా గ్లాస్లో తీసుకున్నాను. గోల్డెన్ కలర్లో ఉంది. చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి సూపర్గా ఉంది. కొంతమంది ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటారు, అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఇందులో తీపి, పులుపు, చేదు అన్నీ ఉండాలి. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. నాకైతే బాగా నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ ఆల్.